ఓకే సో భవాని రెడీయా నువ్వు? రెడీ. నువ్వేం చేస్తావంట? తోటకూర కుడుముల కూర. తోటకూర కుడుముల కూర. ఓకే ఓకే మరి తోటకూర కుడుముల కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. తోటకూర కుడుముల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన తోటకూర 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, జీడిపప్పు కొద్దిగా, శనగపిండి 3 టీ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా భవాని? స్టార్ట్. ఫస్ట్ ఏంటి కుడుములు వేసుకోవాలా? పిండి కలుపుకుంటున్నావా? తోటకూర. ఓకే నెక్స్ట్ ఏం వేస్తున్నావు భవాని? శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకున్న తర్వాత మిక్సీకి వేసుకోవాలి. ఇది జస్ట్ ఈ 2 మిక్సీకి వేయాలా? బాగా పేస్ట్ లా అయిపోద్దిగా అప్పుడు? కొంచెం గచ్చిబిచ్చిగా. అక్కడ ఉంది. అలా సరే. మళ్ళీ బౌల్లోకి వేసుకుంటా. ఇంత కొంచెం అయింది కదా, సరిపోతుందా? సరిపోతుంది. కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ కారం. ఓకే. ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, గరం మసాలా. ఇవి బాగా కలుపుకోవాలి. ఓకే. సో అన్నీ కూడా కుడుముల్లోనే వేసుకోవాలా? ఇప్పుడు ఇట్లా కుడియాలి. ఇందుకు కొంచెం ఆయిల్ రాసుకోవాలి. రాసుకో. దీన్ని చిన్న చిన్న కుడియాల్లో పెట్టుకోవాలి. చిన్న చిన్న సైజులో పెట్టుకోవాలా? ఓకే. సో పెద్దగా వేసుకుంటే కట్ చేసుకోవాలి, చిన్న చిన్న సైజులో అయితే ఆ పట్టు వేసేసుకోవచ్చు కదా? 2 పీసుల కింద కట్ చేసుకుంటే చాలు. ఓకే. సో ఇప్పుడు ఇవి మనకు ఉడకాలా ఆవిరి మీద? సో ఇప్పుడు ఈ కుడుములు రెడీ అయిపోతే మనం ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోవటమేనా? ఓకే. సో వెయిట్ చేద్దాం ఇవి అయ్యేదాకా. సరే. ఓకే. సో భవాని కుడుములు అయిపోయి ఉంటాయి కదా, సో ప్రెషర్ వెళ్ళేదాకా కాసేపు వెయిట్ చేద్దాము. ఈలోగా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చా? ఆ ప్యాన్ తీసి పెట్టుకో. ఓకే స్టార్ట్ చేస్తా. ఆయిల్ వేసుకోవాలి. సో ఇంకా కుడుములు అయిపోతే జస్ట్ మనం తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది అంతే. కుడుములు కట్ చేసి వేసుకుంటే అంతే. ఓకే. ఆయిల్ వైట్ ఎక్కాక. ఓకే. పోపు ఏం అక్కర్లేదా ఇంకా దీనికి? మామూలు కూర కదా కాబట్టి సరిపోద్ది పోపు లేకపోయినా. ఓకే వేసుకో. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఓకే. ఆల్రెడీ కుడుముల్లో కారం వేసావు, దీంట్లో కొద్దిగా పచ్చిమిర్చి, జీడిపప్పు. ఓకే. కొద్దిగా. సో మనకి జస్ట్ ఇదంతా వేగితే సరిపోతుందేమో కదా? సో కుడుములు అయ్యింది, ఇది వస్తుందేమో చూద్దామా? సరే. చక్కగా ఉడికిపోయాయి ఇవి. తీసి ఉన్న ప్లేట్లోకి. ఆయిల్ రాసుకున్నాం కదా, వంటకుండా వచ్చేస్తుంది.
ఓకే. ఇందులో కొంచెం గరం మసాలా, ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, మళ్ళీ కారం కూడానా? ఉప్పు. ఓకే. ఇది బాగా అవిలోపు అది కట్ చేసుకుంటావా? కుడియాలని కట్ చేస్తాం. కుడుములు, కుడియాలేంటి? కాకినాడలో కుడియాలంటారా? లేదు, కుడుములే అంటారు. ఓకే. బాగా సాఫ్ట్గా అయినట్టున్నాయి చక్కగా. అంతంత ముక్కలు ఉండాలా? కావాలంటే మనకి ఇంకొంచెం చిన్న ముక్కలు చిన్నవి కూడా కట్ చేసుకోవచ్చు. ఒకటి 4 పీసుల కింద. ఓకే. సో ఇది పక్కన అంటే నంచుకోవడానికి బాగుంటుందేమో కదా? ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటరా? కొద్దిగా కూరలాగా అనుకున్నాం కాబట్టి కొంచెం బుజ్జులాగా రావాలా? ఇప్పుడు కుడుములు వేసుకోవాలి. ఓకే. కుడుములు ముందే ఉడికినాయి కాబట్టి వాటర్ తక్కువగా వేసుకోవాలి. ఓకే. సో జస్ట్ ఆ కుడుములకి కొద్దిగా ఉల్లిపాయ ఫ్లేవర్ అంతా పట్టేస్తే రెడీయా? మూత పెట్టేద్దామా? ఇవి ఎక్కువ కలుపుకోవాలి. అదే మెత్తగా అయిపోతాయి కదా. సో కొద్దిగా వాటర్ అంతా ఎగిరిపోతే మనకి కూర రెడీ అన్నమాట. ఓకే. ఓకే, చూద్దామా? అయిపోయింది. సరిపోతుందా? స్టవ్ ఆఫ్ చేస్తాను. దీని బౌల్లో గెరటితో తీసుకో. ఇందులో కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఓకే. దీన్ని జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. ఓకేనా? రెడీ? రెడీ. ఓకే, మరి వేడివేడిగా తోటకూర కుడుముల కూర కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. తోటకూర కుడుముల కూర తయారు చేసే విధానం: తరిగిన తోటకూర శనగపిండి కలిపి మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని నూనె రాసిన ఇడ్లీ పాత్రలో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. దీంతో తోటకూర కుడుములు రెడీ అవుతాయి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసి వేగాక తగినన్ని నీళ్లు పోసి తోటకూర కుడుములు వేసి ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలిపి జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తోటకూర కుడుముల కూర రెడీ.